హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని హత్య కేసుల్లో మృతదేహాన్ని కనుగొన్న తీరు చాలా భయంకరంగా ఉంటుంది. ఈ కేసులో మలుపుల కంటే ఆ దృశ్యమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కేసు కూడా సరిగ్గా అలాంటిదే. ఒక అమ్మాయి శరీరాన్ని వాళ్లు 3 వంతులు కాలిపోయేలా చేశారు. ఆ తర్వాత ఆ దేహాన్ని ఒక దట్టమైన అడవిలో వదిలేశారు. కాని అలా కాలిపోయిన ఆ దేహం మీద ఒకచోట ఒక ఆధారం దొరికింది. ఆ ఆధారమే ఆ హంతకులెవరనేది చెబుతుంది. ఇంతకీ ఆధారం ఏంటి? ఆ హంతకుడెవరు? అది 2025 ఆగస్టు 14 కర్ణాటకలోని చిత్రదుర్గ నగరంలో సుమారుగా ఉదయం 10:25 ప్రభుత్వ మహిళా వసతి గృహంలో 19 ఏళ్ల వర్షిత కూర్చునుంది. ఆమె BA సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆ సమయంలో ఆమె సెలవు పత్రం రాస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కావడం, ఆ తర్వాత శని ఆదివారాలు వరుసగా సెలవులు రావడం ఆమెకు కలిసి వచ్చింది. ఒకవేళ ఆగస్టు 14 కూడా అదనంగా సెలవు తీసుకుంటే ఆమెకు 4 రోజులు సెలవు దొరుకుతుంది. ఇది ఆమె సెలవు పత్రంలో రాస్తోంది. కొద్ది నిమిషాల తర్వాత దాన్ని వార్డింగ్ చేతికిచ్చింది. అక్కడినుంచి ఆమె చాలా సంతోషంగా బయల్దేరింది. కాని ఆ తర్వాత తన జీవితంలో జరగబోయే ఆ భయంకరమైన సంఘటన గురించి ఆమెకు తెలియదు. ఆమె వసతి గృహం నుంచి వెళ్లిన మరుసటి రోజు వార్డింగ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన మార్డెన్ కొద్ది నిమిషాల్లోనే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు, వర్షిత తల్లిదండ్రులు. వాళ్లు చెప్పిన విషయం వార్డెన్ను బాగా భయపెట్టింది. మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నానని చెప్పిన వర్షిత ఇంకా ఇంటికి రాలేదు అని వాళ్లు చెప్పారు. అలాగే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నిజానికి వర్షిత ఇల్లు అదే చిత్రదుర్గా జిల్లాలోని కోవేరహట్టి గ్రామంలో ఉంది. ఆమె వసతి గృహం నుంచి బయల్దేరితే ఇంటికి వెళ్లడానికి గరిష్టంగా 2 లేదా 3 గంటలు మాత్రమే పడుతుంది. పరిస్థితి ఇలా ఉంటే ఆమె ఇంకా ఇంటికి వెళ్లకపోవడంతో వార్డన్ ఆందోళన చెందింది. ఆమె ఇంటికి వెళ్లలేదు, అలాగే వసతి గృహానికి తిరిగి రాలేదు. మరి ఏమైంది? సమాధానం వర్షిత తల్లిదండ్రులకు పెద్దగా షాక్నిచ్చింది. ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి బయల్దేరిన వర్షిత ఎక్కడికి వెళ్ళింది? ఆమెకసలు ఏమైంది? కర్ణాటక అంతటా సంచలనం సృష్టించిన ఒక దిగ్భ్రాంతికరమైన కేసు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అది 2025 ఆగస్టు 18, అంటే వర్షిత అదృశ్యమైన 4 రోజుల తర్వాత చిత్రదుర్గ నగరానికి సమీపంలోని గోవునూరు గ్రామం దగ్గర ఉన్న హైవే రోడ్డు. సమయం మధ్యాహ్నం 1 గంట. అక్కడ ఒక హోటల్ ముందు 3 ప్రభుత్వ బస్సులు ఆగి ఉన్నాయి. అందులో నుంచి ప్రయాణికులు అల్పాహారం తినడానికి, టీ, పండ్లు, రసం తాగడానికి కిందకి దిగారు. అలా వాళ్లు తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. ఆ సమయంలో కొందరు పురుషులు మూత్రవిసర్జన కోసం పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ కొంత దూరంలో వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. వాళ్లు చూసిన ప్రదేశంలో మొక్కలు కాలిపోయి ఉన్నాయి. ఆ మధ్యలో ఎవరో కిందపడి ఉన్నట్లు అనిపించింది. అది ఎవరై ఉంటారా అనే అనుమానంతో వాళ్లు దగ్గరికి వెళ్లారు. ఆ దృశ్యం చూసిన వాళ్లు భయంతో బిగిసుకుపోయారు. ఎందుకంటే అక్కడ దాదాపుగా పూర్తిగా కాలిపోయిన ఒక మహిళ శరీరముంది. అది చూసిన వెంటనే వాళ్లు హోటల్ యజమానికి విషయం చెప్పారు. ఆ యజమాని కూడా వచ్చి ఆ దేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ నేరస్థలాన్ని పరిశీలించారు. మృతదేహం చుట్టుపక్కల ఏమైనా ఆధారం దొరుకుతుందేమో అని వెతికారు. అప్పుడే వాళ్లకి అక్కడ 2 ప్లాస్టిక్ సీసాలు దొరికాయి. అవి నీళ్ల సీసాలైనప్పటికీ వాసన చూసిన పోలీసులకు అందులో పెట్రోలుందని అర్థమైంది. కాబట్టి అందులో పెట్రోల్ తీసుకొచ్చి ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులు తెలుసుకున్నారు. కాని అక్కడ చనిపోయింది ఎవరో తెలిస్తేనే ఆ మృతదేహాన్ని అక్కడ ఎవరు తెచ్చిపెట్టారో తెలుస్తుంది. పోలీసుల మధ్యలో ఆ ప్రశ్న మెదిలినప్పుడు వాళ్లకి ఒక ఆధారం కనిపించింది. బాధితురాలి దేహం దాదాపుగా పూర్తిగా కాలిపోయినప్పటికీ ఆమె ఎడమచేతిమీద ఒక పేరు పచ్చబొట్టు పొడిచి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ పేరు వారి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వర్షిత తల్లిదండ్రులకు చెప్పారు. అవును, వర్షిత తల్లిదండ్రులకు ఆగస్టు 19న చిత్రదుర్గ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వెళ్ళింది. పోలీసులు చెప్పిన విషయం విని వర్షిత తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ మృతదేహాన్ని గుర్తించడానికి వాళ్లు ఎంతో బరువెక్కిన గుండెతో శవాల గదికి వెళ్లారు. ఆ తర్వాత అది వర్షిత అని తెలుసుకుని వాళ్లు గుండెల విసేల రోధించారు. కాని వాళ్లు ఏడ్చి అలసిపోయిన సమయంలో పోలీసులు వాళ్లని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న వాళ్లని ఆశ్చర్యానికి గురిచేసింది. వర్షిత ఆగస్టు 14న వసతి గృహం నుంచి బయల్దేరింది. ఆ రోజు ఆమె ఇంటికి రాలేదని తెలిసి కూడా వాళ్లు వెంటనే ఫిర్యాదు చేయలేదు. కనీసం మరుసటి రోజు కూడా పోలీసులకు ఫిర్యాదు అందలేదు. అయితే 4 రోజుల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేశారని పోలీసులు అడిగారు. అది విన్న వర్షిత తల్లిదండ్రులు ఖచ్చితమైన సమాధానం చెప్పలేక తడబడ్డారు. ఆ తర్వాత వాళ్లు అసలు నిజం చెప్పడం ప్రారంభించారు.
వసతి గృహంలో ఉంటూ కళాశాలకు వెళ్లే వర్షితకు 1 సంవత్సరం క్రితం 20 ఏళ్ల చేతన్తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ఎలా జరిగిందంటే, చేతన్ స్నేహితులు కొందరు వర్షిత చదువుతున్న కాలేజీలో చదువుకునేవాళ్లు. ఒకరోజు చేతన్ తన స్నేహితులను కలవడానికి అక్కడికి వచ్చాడు. అప్పుడే అతను చేతన్తో మాట్లాడే అవకాశం దొరికింది. మొదట్లో వారి కలయిక చాలా సాధారణంగా ఉండేది. కాని రోజులు గడిచేకొద్దీ వాళ్లు స్నేహితులుగా, ఆపై ప్రేమికులుగా మారారు. దాంతో వర్షిత తరచు చేతన్తో ఫోన్ మాట్లాడేది. అయితే దీన్ని గమనించిన ఆమె తల్లి ఒకరోజు ఆమె ఫోన్ తనిఖీ చేసింది. వర్షిత, చేతన్ ప్రేమించుకుంటున్న విషయం ఆ ఫోన్ ద్వారా తెలుసుకుంది. ఆ విషయం తెలిసిన వెంటనే ఆమె కోపంతో చేతన్కు ఫోన్ చేసింది. ఇక మీదట వర్షితతో మాట్లాడొద్దని అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అలాగే కళాశాలలో కేవలం చదువుపైనే శ్రద్ధ పెట్టాలని వర్షితకు సూచించింది. కాని ఆ తర్వాత కూడా ఆమె చేతన్తో నిరంతరం మాట్లాడేది. ఆమె అలా అతనితో మాట్లాడడం తమకు ఇష్టం లేదని తల్లిదండ్రులు మళ్లీ చెప్పారు. తమ మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఇకపై కాలేజ్కి పంపవని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 14న వర్షిత వసతి గృహం నుంచి బయల్దేరింది. కాని ఆ తర్వాత ఆమె ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన వర్షిత తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. వర్షిత బహుశా అతనితోనే వెళ్లిపోయి ఉంటుంది అనుకున్నారు. ముందుగా వారు చేతన్కు ఫోన్ చేసి ఆమె గురించి విచారించారు. కాని తను వర్షితను చూడలేదని అతను సమాధానం చెప్పాడు. ఈ మధ్య ఆమె తనతో సరిగ్గా మాట్లాడటం లేదని కూడా అన్నాడు. ఆమె తను కలవలేదని ఖచ్చితంగా చెప్పాడు. కాని ఆ మాటలు నమ్మని వర్షిత తల్లిదండ్రులు, బంధువులు రహస్యంగా అతని కదలికల్ని గమనించారు. ఒకవేళ వర్షిత గనక చేతన్తో ఉంటే అతను ఖచ్చితంగా ఆమెను కలవడానికి వెళతాడు. సరిగ్గా ఆ సమయంలోనే అతన్ని పట్టుకోవాలని వాళ్ల ప్రణాళిక. వర్షిత చేతన్తో ఉన్న విషయం బయటికి వస్తే తమ కుటుంబ పరువు పోతుందని సైలెంట్గా ఉన్నారు. అందుకే ఆమెను కలిసి మనసు మార్చి ఇంటికి తీసుకొద్దామని పోలీసులకు వెంటనే చెప్పలేదు. కాని రోజులు సమయం గడుస్తున్న కొద్దీ వాళ్లకి భయం పట్టుకుంది. చేతన్ ఆమెను కలవడానికి వెళ్లిన దాఖలాలు దొరకలేదు. దీంతో వర్షిత వేరే ఏదైనా ప్రమాదంలో చిక్కుకొని ఉంటుందని భయపడ్డారు. అందుకే 4 రోజుల తర్వాత వాళ్లు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందుగా ఆగస్టు 14న చేతన్ ఎక్కడున్నాడో సాంకేతికంగా తనిఖీ చేశారు. నిజానికి వర్షిత మృతదేహ పరీక్ష నివేదికలో ఒక విషయం తెలిసింది. ఆగస్టు 14 రాత్రి 7 గంటల సమయంలో వర్షిత హత్యకు గురై ఉండొచ్చని అందులో తేలింది. ఊపిరాడకపోవడం వల్లే చనిపోయిందని నివేదిక నిర్ధారించింది. ఆమె గొంతు నులిమి చంపారని అందులో స్పష్టంగా ఉంది. దీంతో పోలీసులు ఆగస్టు 14న అతని ఫోన్ ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. వాళ్లు ఊహించినట్లుగానే ఆ ఫలితం వచ్చింది. వసతి గృహం నుంచి బయల్దేరిన వర్షిత ఫోన్ ఉన్న ప్రాంతం, చేతన్ ఫోన్ ఉన్న ప్రాంతం ఒక్కటే అని తేలింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఫోన్లు చిత్రదుర్గ నగరంలో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటికీ మించి వర్షిత అదృశ్యమైన రోజున ఆమె చివరిసారిగా చేతన్తో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. వర్షిత మృతదేహం దొరికిన 2 రోజుల తర్వాత, అంటే ఆగస్టు 20న పోలీసులు చేతన్ను అనుమానితుడిగా అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ మొదట్లో తను ఏమీ చేయలేదని చేతన్ గట్టిగా బోకాయించాడు. కాని పోలీసులు వాళ్ల స్టైల్లో విచారించారు. ఆ ప్రశ్నల్ని ఎదుర్కోలేక అతను బాగా తడబడ్డాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఏడుస్తూ తను చేసిన నేరాన్ని అంగీకరించడం మొదలుపెట్టాడు. అతను తన వాంగ్మూల్యంలో పోలీసులకు నిజాలు చెప్పాడు. ఆ వాంగ్మూల్యంలో అతను చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు వ్యతిరేకించినా వర్షిత చేతన్ను ప్రేమించింది. కాని రోజులు గడిచే కొద్దీ ఆమెకు ఒక దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసింది. వర్షిత చదువుతున్న కాలేజీలోనే చేతన్ స్నేహితులు కూడా చదువుకునేవాళ్లు. వాళ్లు ఒకరోజు వర్షిత దగ్గరికి వచ్చి ఒక నిజం చెప్పారు. అదేంటంటే, చేతన్కు క్యాన్సర్ వ్యాధి ఉంది. ఆ వ్యాధి 3వ దశలో ఉందనే భయంకరమైన వార్తను వాళ్లు చెప్పారు. అది విన్న వర్షితకు చాలా కోపం వచ్చింది. ఆమె వెంటనే చేతన్కు ఫోన్ చేసి ఈ విషయం గురించి కోపంగా అడిగింది. అతను అవునని తడబడుతూ సమాధానం చెప్పాడు. అబద్ధం చెప్పి తనను ప్రేమించావని మండిపడింది. ఇకపై తనతో మాట్లాడొద్దని చెప్పింది. తన్ను మళ్లీ కలవడానికి రావద్దని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది విన్న చేతన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. మొదట్లో అతను ఆమెను కలవలేదు, మాట్లాడలేదు. కాని కొన్ని వారాల తర్వాత మాట్లాడ్డానికి ఆమెకు మళ్లీ ఫోన్ చేశాడు. అతను ఆమెకు క్షమాపణ చెప్పాడు. తన్ను ప్రేమించాల్సిన అవసరం లేదని అన్నాడు. కాని తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నానని బ్రతిమలాడాడు. అతను అలా ఏడుస్తూ అడిగేసరికి వర్షితకు జాలేసింది. ఆమె మళ్లీ అతనితో స్నేహం చేయడం మొదలుపెట్టింది. మొదట్లో ఇది అతనికి ఊరాటని ఇచ్చింది. కాని అతనికి తెలిసిన ఒక విషయం అతనిలో కోపాన్ని పెంచింది. అదే ఆమెను చంపాలనే నిర్ణయానికి దారితీసింది. ఒకరోజు ఆమెను కలవడానికి చేతన్ కాలేజీకి వెళ్లాడు. అప్పుడు వర్షిత వేరొక అబ్బాయితో చనువుగా మాట్లాడుతోంది.
వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని కొందరు విద్యార్థులు అతనికి చెప్పారు. అది అతనికి ఏమాత్రం నచ్చలేదు. తనతో ఉండాల్సిన వర్షిత మరొకరి సొంతం కాబోతోందని తట్టుకోలేకపోయాడు. ఆ అసూయతోనే అతని గుండెలో కోపం కట్టెలు తెంచుకుంది. ఆ కోపం కేవలం అసూయగా మారలేదు, అతని పగకు ఆజ్యం పోసింది. తనకు దక్కంది ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడు. దానికోసం ఒక క్రూరమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఆ ప్రణాళికను అమలు చేయడానికి అతను సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే అతనికి ఒక మంచి అవకాశం దొరికింది. స్వాతంత్ర్య దినోత్సవం కలిసిరావడంతో వర్షిత ఇంటికి వెళ్తుందని తెలిసింది. వెంటనే ఆమె మనసు కరిగేలా ఫోన్ చేసి మాట్లాడాడు. తన వ్యాధి ముదిరిపోతుందని అబద్ధం చెప్పాడు. తాను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదన్నాడు. చనిపోయేలోపు ఆమెను కలవాలని, ఆమెతో సమయం గడపాలని అడిగాడు. అదే తన చివరి కోరిక అని చాలా బాధపడ్డాడు. అతను చెప్పిన మాటలు విని వర్షిత జాలిపడింది. అందుకే ఆగస్టు 14న అతనితో గడపడానికి ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాత ఆమె వసతి గృహం నుంచి బయల్దేరింది. వాళ్లు భోజనశాల, ఉద్యానవనం లాంటి ప్రదేశాలకు వెళ్లారు. సాయంత్రం వరకు ఆమె అతనితోనే సమయం గడిపింది. ఆమె అతన్ని పూర్తిగా నమ్ముతుందని గ్రహించాడు. చివరిసారిగా తనతో పాటు ద్విచక్రవాహనం మీద ప్రయాణించాడని అతనామెనడిగాడు. అతను తన్ను చంపబోతున్నాడనే విషయం వర్షితకు తెలియదు. అతని మీద జాలితో ఆమె ఆ ప్రయాణాన్ని కూడా సరే అంది. అంతా తాననుకున్నట్లే జరుగుతుందని చేతన్ ఎంతో సంతోషపడ్డాడు. అతనామెను బండిమీదెక్కించుకుని జాతీయ రహదారిపైకి వెళ్లాడు. అలా వెళుతున్న సమయంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో వేగం తగ్గించాడు. అక్కడ్నుంచి ఒక మట్టి రోడ్డు గుండా చీకటిగా ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అది చూసి భయపడిన వర్షిత ఆ దారిలో ఎందుకు వెళుతున్నామని అడిగింది. కాని ఆమె కోసం ఒక ఆశ్చర్యకరమైన కానుకుందని చెప్పి ఆ వాహనాన్ని అడవిలోకి పోనిచ్చాడు. ఆ సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. నెమ్మదిగా చీకటి పడుతోంది. భయంతో చుట్టూ చూస్తూ ఆమె ద్విచక్రవాహనంపైనుంచి కిందకు దిగింది. కాని కొద్ది నిమిషాల్లోనే చేతన్ ఆమె దగ్గరికొచ్చాడు. నువ్వు చేసింది చాలా తప్పు వర్షిత అని కోపంగా అడిగాడు. అకస్మాత్తుగా అతను తన మోచేతితో ఆమె మెడను పట్టుకొని గొంతు నొలవడం మొదలుపెట్టాడు. అది ఊహించని వర్షిత ఒక్కసారిగా కిందపడిపోయింది. కాని అతను ఆమె మెడను వదిలిపెట్టలేదు. ఆమె ఛాతిమీద అదింపట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా గట్టిగా గొంతు నొలిమాడు. అతని బారినుంచి వర్షిత అసలు తప్పించుకోలేకపోయింది. ఊపిరాడక కొద్ది నిమిషాల్లోనే చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత అతను ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని లాకెళ్లి అక్కడున్న మొక్కల మధ్య పడుకోబెట్టాడు. అతను ముందుగానే వాహనంలో 2 నీళ్ల సీసాలో పెట్రోల్ దాచిపెట్టాడు. వాటిని బయటికి తీశాడు. ఆ పెట్రోల్ ఆమె దేహంపై పోసి నిప్పండించాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా వెనక్కి వచ్చేశాడు. సంగీతం. ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా వార్తా ఛానళ్లు, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నవి. కానీ కొన్ని కథలు అతను వర్షితను చంపకముందే ఆమెపై అత్యాచారం చేశాడని రాశారు. ఆ ఆధారాల్ని దాచడానికే అతను మృతదేహాన్ని కాల్చేసినట్లు చెప్తున్నారు. నిజమేదైనప్పటికీ వర్షితను దారుణంగా చంపింది అతనే అనేది కాదనలేని సత్యం. అతని వాంగ్మూలం తర్వాత పోలీసులు అతని వద్దనుంచి వర్షిత ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన సీసాపై ఉన్న వేలిముద్రలు అతనివే అని నిర్ధారణయింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని నేరం జరిగిన ప్రదేశానికి మళ్లీ తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసు నుంచి మనం గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఎవ్వరినీ నమ్మకూడదు. ప్రేమించినవాడైనా, కుటుంబ సభ్యుడైనా అనుమానం కలిగితే ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.